ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈ సందీప్ కాటన్కుర్తి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ నేను మాదాపూర్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాను. మనం మామూలుగా స్ట్రీట్ ఫుడ్ అని అనుకుంటే పానీపూరి, వడాపావ్, ఇంకా మనకు తెలిసిన దోశ, ఇడ్లీ అని అనుకుంటాం. కానీ అది కాదు. ఇక్కడైతే మనకు చాలా వరకు వెరైటీస్ అయితే స్ట్రీట్ ఫుడ్స్ మనకు దొరుకుతాయి. మనం ప్రతి ఒక్క స్టాల్కి అయితే వెళ్ళి అక్కడ ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి, ఇంకా దాని టేస్ట్ ఎట్లా ఉన్నాయి మనం అయితే క్లియర్గా చూద్దాం. నాకైతే ఫుల్ ఆకలి చేస్తుంది. నేనైతే మా ఫ్రెండ్తో వచ్చినాను. మా ఫ్రెండ్ కూడా ఫుల్ ఆకలి వేస్తున్నాడు. సో మనం ఇక్కడ ఉన్న స్టాల్స్లో అసలు ఏం దొరుకుతాయి, యాక్చువల్గా ఎందుకు ఇంతమంది క్రౌడ్ ఉంటారు, ఎందుకు అంటే ఎప్పుడు చూసినా రష్ ఉంటుంది. సో ఇవన్నీ మనం తెలుసుకుందాం వన్ బై వన్. చలో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. నేనైతే మాదాపూర్ లేన్లోకి అయితే ఫైనల్గా వచ్చేసినాను. ఇక్కడ నుంచి అయితే ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి మనకి. సో ఎవరైతే మాదాపూర్ ఫుడ్స్ లేన్లోకి రావాలని అనుకుంటే ఇక్కడ మీకు మంగత్రాయ్ ఉంటుంది. మంగత్రాయ్ నుంచి అయితే మీరు స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి ఫుడ్ స్టాల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో మీరు మొత్తం లేన్ మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. సో నేను కూడా మీకు ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తాను. నాకు కూడా చాలా ఆకలిస్తుంది. మా ఫ్రెండ్ అయితే ఇవాళ ఎగ్ దోశ తింటా అన్నాడు. సో ఎగ్ దోశ తిందాము, లేదంటే దానికంటే బెస్ట్ ఏం దొరుకుతాయి ఇంకా ముందుకెళ్ళైతే చూద్దాం. నాకైతే ఇప్పటివరకు ఏం ఐడియా లేదు అసలు ఏం దొరుకుతాయి, ఏముంటాయని చెప్పేసి. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. నేను ఈ స్ట్రీట్ గురించి అయితే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కూడా ఇక్కడే ఫుడ్ అనేది ట్రై చేస్తారనమాట. ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఇక్కడ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 12 or 1 o'clock వరకు మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. సో ఇప్పుడు మనం వెనకైతే చూస్తున్నాం కదా, మనకి చాలా వరకు ఐటమ్స్ ఉన్నాయి. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే చేసి అలసిపోయి వాళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ లేనిది. సో సాఫ్ట్వేర్ జాబ్ చేసినా మనకి 1 or 1.5 lakh వరకు వస్తుంది. కానీ ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటే మాత్రం చాలా అమౌంట్ అయితే వాళ్ళు సంపాదిస్తారు. ఇక్కడ చాలా వరకు ఎవరైతే స్టాల్స్ పెట్టున్నారో వాళ్ళైతే మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీసే. సో గాయ్స్, ఈ లెఫ్ట్ సైడ్లో అయితే చూడండి మనకి బుల్లెట్ బార్బిక్యూ అయితే ఉంది. ఇక్కడ మంచి పొగ వస్తుంది ఇక్కడ. సో మంచి చికెన్ అయితే రోస్ట్ చేస్తున్నాడు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ చాలా స్టాల్స్ చాలా ఫుల్ ఉన్నాయి. అరే లిఫ్ట్ ట్రై చేద్దామా? నేను అది ఓకే యూట్యూబ్లో కనిపిస్తుంది, షార్ట్స్లో కనిపిస్తుండే. ఏంటి ట్రై చేద్దాం ఆటకు పోయినప్పుడు అనుకున్నాను. హైదరాబాద్లో దొరుకుతాను. ఏది లిట్టి చోకా అన్నోడు చూసినాం చూడు. లిట్టి చోకి అది వెనుకనే ఉంది కదా, అదే మళ్ళీ వస్తున్నాను చూద్దాం. ఓకే. సో గైస్, మా ఫ్రెండ్స్ అయితే లిట్టి చోకి అని చెప్పేసి ఒక ఐటమ్ ఉంటుంది, బిహారీ ఐటమ్. అది చూస్తానంటున్నాడు. ఇక్కడ పక్కా హైదరాబాదీ అని చెప్పేసి మనకి పక్కా ఉన్నది మొత్తం ఇక్కడ. సో పక్కా హైదరాబాదీ ఓనర్ అంట. మనం ఒకసారి అయితే నాతో మాట్లాడదాం. బాయ్, ఎన్ని రోజుల నుంచి పెట్టినారు ఈ స్టాల్? 11 years నుంచి నడుస్తుంది. సో ఇక్కడ క్రౌడ్ ఏ డేస్లో ఎక్కువ ఉంటారు? ఫ్రైడే సాటర్డే సండే. సో మనమైతే కరెక్ట్ టైంకి అయితే వచ్చేసినాము. సాటర్డే అయినా కొంతమంది తినరేమో, బట్ సండే అయితే ఖచ్చితంగా అందరు తింటారు. మండే టు థర్స్డే అయితే కొంచెం టైమింగ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఫ్రైడే, సాటర్డే, సండే అయితే మేబీ ఒక 1.5 hour రెగ్యులర్. సో ఏంది స్పెషల్ భయ్యా ఇక్కడ? మన దగ్గర దమ్ చికెన్ పరోటా అండ్ చికెన్ కీమా పరోటా, ఎగ్ బుర్జీ పరోటా, పరోటా. ఇది మెనూ కార్డు ఉంది చూడండి. నేను మీకు మెనూ అయితే చూపిస్తాను. అక్కడ మీకు క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి. చికెన్ కెబాబ్, దమ్ చికెన్ కర్రీ, క్రిస్పీ చికెన్ కీమా, ఇంకా రోల్స్, ఎగ్ బుర్జీ. ఇక్కడైతే చాలా అంటే వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి గైస్. సో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయి. సో ఎవరైతే వెజ్ తినాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ ఏం ఐటమ్స్ లేవు పక్కా హైదరాబాదీలో. సో లెట్స్ మనకి ఇంకేమన్నా వేరే ఐటమ్స్ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ముందు కనిపిస్తే మనం ఏమైనా ట్రై చేద్దాం. అయితే ప్రతి అడుగున ఒక్కొక్క స్మెల్ వస్తుంది. ఒక దగ్గర ఎగ్ స్మెల్ వస్తుంది, ఇంకొక దగ్గర చాలా రకాలైన డిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. వెజ్ 77 దోశ అండ్ ఇడ్లీ అయితే రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. చాలా వరకు అయితే క్రౌడ్స్ ఉన్నాయి. బయటనే ఒక మంచి 4 కడాయిలు పెట్టి అయితే డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. మొత్తం మ్యాగీ ప్యాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఒకసారి అయితే మనం అడుగుదాం ప్రైస్ డీటెయిల్స్ ఏమున్నాయి ఇక్కడ. एक बार मेन्यू देते हुए ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి గైస్. చికెన్ రోల్, స్పెషల్ చికెన్ రోల్, వెజ్ రోల్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, మ్యాగీ ఐటమ్స్. మ్యాగీలో అయితే చాలా రకాలు ఉన్నాయి. ప్లెయిన్, వెజ్, ఎగ్, చికెన్, పన్నీర్, చీజ్, ఎక్స్ట్రా ఎగ్,
సో మీరైతే ప్రైస్ డీటెయిల్స్ చూస్తున్నారు కదా, మొత్తం 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి 160 రూపీస్ వరకు అయితే ఇక్కడ డిషెస్ అవైలబుల్లో ఉన్నాయి. కాఠ్మండు మోమోస్, ఈట్ స్ట్రీట్, పోక్రా మోమోస్. సో నార్త్ ఈస్ట్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కుల్ఫీ, ఫలూడా, లస్సీ, బాదాం మిల్క్, రబడీ, చాలా వరకు ఉన్నాయి ఐటమ్స్ అయితే. మా ఫ్రెండ్ అయితే ఎగ్ దోశ తింటా అని చెప్పిండు. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక దోశ పాయింట్ అయితే కనిపించింది. 99 దోసాస్ అని చెప్పేసి అయితే కనిపించింది. ఒకసారి అయితే మనం డీటెయిల్స్ అడుగుదాం. ఇక్కడ స్పెషల్ ఏంది, ఇక్కడైతే స్పెషల్ దోశ, మసాలా దోశ, ఇంకా స్పెషల్ ఇడ్లీ, చిల్లీ దోశ, మసాలా చీజ్ దోశ, చాలా వరకు అయితే ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్రదర్ అయితే మనతో ఉన్నాడు, ఈ స్టాల్ ఓనర్. ఇతనైతే మనకు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాడు. భయ ఇక్కడ మీ దాంట్లో ఏంది అంటే స్పెషల్ ఏంది భయ? స్పెషల్ దోశ స్పెషల్ ఉంటుంది సార్. దోశ స్పెషల్. దోశలో చాలా టైప్ ఆఫ్ దోశస్ ఉంటాయి. 100 వెరైటీస్ ఉంటాయి సార్. 100 వెరైటీస్ దోశస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఇక్కడ దోశస్ ఎన్ని ఇయర్స్ నుంచి అమ్ముతున్నారు భయ్య? 8-9 ఇయర్స్ 8-9 ఇయర్స్ నుంచి అమ్ముతున్నారు. సో ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 7కి ఓపెన్ అయితే 1కి క్లోజ్ అవుతుంది. 1 o'clock క్లోజ్ అయిపోతుంది. ఇవాళ సండే కదా, సో నార్మల్గా అయితే సండే అట్లా రష్ అట్లా ఏమైనా ఎక్కువ ఉంటుందా? వీకెండ్స్లో కొంచెం వీకెండ్ అయితే రష్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు వైవై చేయాలంటే ఖచ్చితంగా వీకెండే రండి. వీక్ డేస్ వస్తే చాలా సప్పగా ఉంటుంది. దోశలు అయితే టేస్ట్ ఉంటాయి కదా, చాలా టేస్ట్ ఉంటాయంట. సిగ్గువాడు కూడా చెప్తున్నాడు. సో లెట్స్ ట్రై దోశ హియర్. నాన్ వెజ్ దోశ, ఎగ్ దోశ ఉందా? ఎగ్ చికెన్ దోశ. ఎగ్ చికెన్ ఉందా? ఒక ఎగ్ దోశ చెప్పండి. అయితే ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేసేసిన. ఎగ్ దోశ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అన్నాడు. ఒకసారి ఎగ్ దోశ ట్రై చేసి దాని టేస్ట్ డీటెయిల్స్, ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే నేను అయితే కలిపి చెప్తాను. సో భయ ఇక్కడ ఇడ్లీ కూడా దొరుకుతుంది కదా. సో ఇడ్లీ ప్లేట్ ఎంత భయ? 40 రూపీస్ ఇడ్లీ భయ, 60 రూపీస్ ఎగ్ దోశ. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా అమ్ముతారా? ఓన్లీ దోశస్ అమ్ముతారు ఇక్కడ? వెరైటీస్ ఉంటుంది మన దగ్గర. ఓకే, ఓన్లీ దోసెస్ గైస్. వెరైటీస్ ఆఫ్ దోసెస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. స్టాల్స్లో అయితే మనకి మాక్సిమం వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా ఉంటాయి. ఒక రెస్టారెంట్కి వెళ్తే మీరైతే 1000 రూపీస్ స్పెండ్ చేస్తారు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మీరు 300 to 400 రూపీస్లో మీరు మంచి ఐటమ్స్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హైదరాబాద్లో 3-4 పాయింట్స్ ఉన్నాయి గైస్. ఒకటి డిఎల్ఎఫ్, ఇంకోటి మాదాపూర్, ఇంకోటి అయ్యప్ప సొసైటీ. డిఎల్ఎఫ్ ఇంకా అయ్యప్ప సొసైటీ సేమ్ వైబ్ ఉంటుంది, బట్ ఇక్కడైతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటాయి, స్టాల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో లెట్స్ సీ. దోశ అయితే ఒకసారి టేస్ట్ చేసి మీకు క్లియర్గా ఏ విషయం అనేది నేను క్లియర్గా చెప్తాను. దోశ అయితే వేస్తున్నాడు. అన్నది ఏందన్నా, పాలకూరనా? ఓ, నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. ఇక్కడ పాలకూర వేసిండు, కార్న్ వేసిండు, మంచి మసాలాస్ వేస్తున్నాడు. నేనైతే ఇప్పటివరకు హైదరాబాద్లో పాలకూరతో దోశ అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం పాలకూర దోశ మీద పాలకూర వేసిండు. చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళ స్టైల్. ఒకసారి అయితే టేస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా, కానీ ఇన్ని ఐటమ్స్ ఒకటేసారి మనం అయితే టేస్ట్ చేయలేము. ఫైనల్లీ దోశ అయితే వచ్చేసింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఎట్లా మనోజ్, బాగుందా? చాలా క్రిస్పీగా ఉంది దోశ అయితే. ఆ ఎగ్లో ఉన్న మసాలా టేస్ట్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఫుడ్ తిని అన్నీ మర్చిపోవచ్చు గాయస్, అంత బాగుంది. 99 దోసాస్, మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ లైన్. నాకైతే దోశ చూడగానే ఇంకా ఆకలి అయితే ఎక్కువ పెరిగిపోయింది. చాలా వేడిగా ఉంది, అసలు పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. వీడియో తీస్తున్నాను, ఇంకో ప్రేమతో చేసిండు, అందుకే చాలా చాలా బాగుంది. దోశ తినగానే అయితే మంచి ఎనర్జీ అయితే వచ్చేసింది. కొంచెం ముందుకెళ్ళి వేరే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే లైట్గా ఆ స్టాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇలా ప్రైస్ అయితే అంత ఎక్కువ ఏం అనిపిస్తలేదు, రీజనల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మనకి. మరీ రెస్టారెంట్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని అక్కడ తిని ఒకటే దగ్గర కూర్చొని ఒకటే ఐటెం తినడం కన్నా
చాలా తక్కువ ప్రైస్తోని చాలా ఎక్కువ ఐటమ్స్, వెరైటీస్ చాలా వరకు. అంటే ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, ఇంకా డిఫరెంట్ క్యూజిన్స్లో అయితే మనకి చీప్ రేట్లో మంచి ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ అయితే నాకు గుంటూరు బిర్యానీ అనేది ఒకటి స్టాల్ కనిపించింది. ఒక డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం అసలు ఏమున్నాయి సార్ చెప్పండి. భయ ఏమున్నాయి భయ ఇక్కడ? చికెన్ పలావ్, మటన్ పలావ్, ఫ్రాన్స్ పలావ్, గోంగూర చికెన్ పలావ్, మటన్ పలావ్, ఎగ్ పలావ్, వెజ్ పలావ్ ఆల్ మిక్స్ ఉంటాయి సార్. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఏంది మీ దగ్గర? దమ్ బిర్యానీ ఉంటుంది సార్, 140 నుండి స్టార్ట్ అవుతుంది. చికెన్ పలావ్ వచ్చేసి 150 సార్ స్టార్టింగ్ ప్రైస్. మీరు ఎన్ని డేస్ నుంచి ఇక్కడ స్టాల్ అయితే ఇక్కడ 9 ఇయర్స్ అయిపోయింది సార్. 9 ఇయర్స్ అయిపోయింది. సో 9 ఇయర్స్ నుంచి మీరు స్టాల్ అయితే కంటిన్యూగా ఇక్కడ నడుపుతున్నాం. సో ఇదే ప్లేస్లో పెడతారా, ఇంకెక్కడన్నా పెడతారా? అక్కడ లేదు సార్, ఇక్కడే ఉంది సార్. అంటే ఫిక్స్డ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి స్టాల్స్ అయితే. ఇప్పుడు ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా, సో మీ దగ్గరనే అంటే బిర్యానీ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఫేమస్ అంటే మీరు ఎట్లా చేస్తారు బిర్యానీ? అంటే నార్మల్గానే హైదరాబాద్ బిర్యానీ లేకుంటుందా, లేకపోతే మీ గుంటూరు స్టైల్ ఏదన్నా గుంటూరు స్టైల్ ఉంటుందా? డెఫినెట్గా ట్రై చేయొచ్చు. గుంటూరు స్టైల్ ఉంటుంది సార్. గుంటూరు స్టైల్ బిర్యానీ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటుంది, పలావ్ వచ్చేసి గుంటూరు స్టైల్. బిర్యానీ అయితే హైదరాబాద్ స్టైల్ ఉంటుంది, పలావ్ వచ్చేసి గుంటూరు స్టైల్ ఉంటుంది. సో గుంటూరు స్టైల్ ఎవరికైతే నచ్చుతుందో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే ట్రై చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. 150 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 400 రూపీస్ వరకు అయితే మనకి ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు ఇదే లైన్లో మీకు రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడే నేను ఎగ్ దోశ తిన్నా కాబట్టి ఇప్పుడు బిర్యానీ తినలేను, ఎందుకంటే ముంగట చాలా స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లోర్ చేయాలి. సో మనం ముందుకెళ్ళి వేరే స్టాల్ని అయితే చూద్దాం. అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి దాని టేస్ట్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. చూసిగా క్రౌడ్ అయితే పిచ్చిగా ఉంది. హైదరాబాద్ మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. వీల్స్ టు ఫుడ్ క్యా హై భాయ్ ఆప్కే పాస్? ఇక్కడ కూడా ఇడ్లీ దోశ అంట. మనం ఆల్రెడీ దోశ తినేసినాం కాబట్టి ఇక్కడ ఇడ్లీ అయితే చాలా ఫేమస్ ఉంటుంది. क्या फेमस है भाई आपका इडली में? इडली में घी कारम इडली ट्राई कर लीजिए, या पिज़्ज़ा में पिज़्ज़ा डोसा, तीनमा डोसा, काजू पनीर चीज़, लाइक यहाँ का स्पेशल वैराइटीज है. इफ यू वांट ट्राई यू कैन कम हियर. పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. తీన్మార్ దోశ అంటున్నాడు, పిజ్జా దోశ అంటున్నాడు. काजू पनीर चीज़ लाइक कॉम्बिनेशंस होते हैं जैसा आपको चाहिए. చాలా కాంబినేషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వెజ్ 77. ఇంతకుముందు మనం దోశ 99లో దోశ తిన్నాము, ఇక్కడ వెజ్ 77 అంట. సో మనకి వెజ్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం వేరే స్టాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఒక గ్రిల్ ట్రక్ అయితే కనిపిస్తుంది. మొత్తం గ్రిల్ ఐటమ్స్, ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ ఉంది ఇక్కడ. రుమాలి చికెన్ షవర్మా, చికెన్ చాప్, కల్మీ కబాబ్, మలై చికెన్ టిక్కా, చికెన్ ఫాహమ్, చాలా వరకు అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు నాన్ వెజ్ లవర్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేది మీరు ట్రై చేయొచ్చు. कबाब है. कबाब में शवरमे में प्राइस क्या है आपका? मिनिमम प्राइस क्या है आपके स्टॉल में? मिनिमम प्राइस बोले तो कबाब होना तो 140 में 5 पीस मिल जाता. ओके 140 चटपटा रहता, मस्त रहता. अपना फेमस है सूफी चिकन टिक्का. ओके कबाब 5 पीस అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అంటున్నారు. आपका स्टॉल का नाम क्या है भैया? గ్రిల్ ట్రక్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా ఇది గ్రిల్ ట్రక్ కబాబ్. సో ఇక్కడికైతే వచ్చి ట్రై చేయండి. చూడండి from Bombay, cyber security. అయితే వచ్చినాడు గైస్ ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈస్ కమింగ్ ఫ్రమ్ వే ఫ్రమ్ బాంబే. అండ్ మీరు ఏం చేస్తారు? తెలుగు ఆదా సార్ నాకు? ఎలా ఉన్నారు? తిన్నారా? ఇప్పుడే తిన్నాను, ఇంకా తినాలి, చాలా స్టాల్స్ ఉన్నాయి ముంగట. That's all that I know in Telugu actually. I just came in 2 days ago and I learned these 2 important phrases actually. That is directly connected to anybody's heart. How are you? Hi, how are you? And did you have food? That's it. Nothing much. థ్యాంక్ యూ Thank సో you. మచ్. Have fun. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. చూసిరా వైబ్ మాత్రం అస్సలు తగ్గట్లేడు. సో ఇక్కడ స్ట్రీట్లో ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి మ్యాగీ ఇంకా దోశ పాయింట్స్ అయితే కామన్గా ఉన్నాయి. సో అది ఎక్కడ పోయినా మనకి ఇవి కామన్గా అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడే ఒకటి రైట్ సైడ్ అయితే ఒక స్టాల్ అయితే చూసినా, ఇక్కడ లిట్టి చోకా అని చెప్పేసి ఉంది. సో అది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్లో, ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. बिहार का स्पेशल है ये. क्या रहता है इसके अंदर? ये आटा है, अंदर चना पाउडर सभी रहेगा. పిండి ఇంకా శనగపప్పుతోనైతే ఈ డిష్ అయితే అవుతుంది. भाई इसके साथ में क्या देते हैं आप? साथ में ये आलू बैंगन टमाटर का भरता रहेगा. ఆలు బైగన్ టమాటర్ కా భర్త. ఆలు ఇంకా టమాటా అయితే ఏదైతే చెప్పిండు దాంతో పాటు అయితే వస్తుందంటే ఇది చాలా లైట్ ఐటమ్. మీరు హెవీగా తినొద్దు, ఇంకా లైట్ గా తినాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ లిట్టి చోకి అనే స్టాల్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. इसका प्राइस क्या है भैया? 90 रुपये प्लेट. 90 रुपीस है. तो आप ये एक ही भेजेंगे? एक ही आइटम. 90 రూపీస్కి మనకి 2 పీస్ అయితే ఇస్తున్నాడు. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎట్లుందనేది. ఆయిల్ అయితే అసలు అప్లై చేయడంట, ఆయిల్ వేయడంట ఈ ఐటమ్కి. సో ఓన్లీ
పిండి ఇంకా శనగపప్పు ఈ రెండింటితోనే మనకి గ్రిల్ చేసి అయితే ఇస్తున్నాడు. నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఆ డిష్ ఎట్లుంటుంది అనేది. बना के उसके ऊपर लगा देते हैं भैया. कितना टाइम में पकता है? 10 मिनट. జస్ట్ అలా చేసేసి దాని మీద గ్రిల్ మీద అయితే పెట్టేస్తాడు. ఒక 10 minutes అయితే ఈ డిష్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్ మేకింగ్, దానికి ఎక్కువ టైం పట్టదు. సో అప్పటికప్పుడు చేసి వేడివేడిగా అయితే ఇస్తాడు. बहुत ही अच्छा है. इसमें क्या है ना, इसमें सब नेचुरल है. वो आर्टिफिशियल ये चने का है. चना ही लो, चना रोस्टेड चना ही खाओ. శనగపప్పు रोस्टेड चना and onion. ఆనియన్ పేస్ట్. Yes, we have to see. और ये आलू. आलू चोखा इसको. సో పిండి, శనగపప్పు ఇంకా నెయ్యి ఈ 3 ఐటమ్స్ అయితే ఇందులో చేస్తారంట. ఫైనల్లీ మన డిష్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, నేనైతే 2 పీస్ ఆర్డర్ చేసినాను. లిట్టి చోకీతో పాటు మనకి ఆలూతో కుర్మా ఇచ్చిండు, కొంచెం ఆనియన్ కూడా ఇచ్చిండు. ఒకసారి ఇది ఎట్లుంది అనేది ఒకసారి మన టేస్ట్ అయితే చేసి చెప్తాను. Oily kind of, no masala, no oil. Oil is there. సో అది చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. ఈ టేస్ట్ని అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. మన సౌత్ ఇండియాలో ఈ క్యూజిన్ టేస్ట్ అయితే మనకు తెలియదు. ఇది బీహార్ ఐటమ్. కొంచెం చేదుగా, స్పైసీగా, అదొక డిఫరెంట్గా ఉంది గైస్. కొత్తగా టేస్ట్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ డిష్ అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇవాళ క్యాష్ ఆఫ్ ద డే ఇదే మనకి. మామూలుగా లేదు, అదిరిపోయింది. మా ఫ్రెండ్కి చట్నీ బాగా నచ్చింది, చట్నీ తెచ్చుకొని పోయాడు. ఇక్కడ అందరు కూడా చాలా వియర్డ్గా చూస్తున్నారు డిష్ ఏంది అని చెప్పేసి. సో నేను ఫస్ట్ చూసి అయితే రాజస్థానీలో దాల్ బాటి అనే ఒక డిష్ ఉంటుంది, సేమ్ అట్లనే కనిపించింది. కానీ ఇది దాల్ బాటి అయితే అసలు కాదు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మంచి శనగపప్పు ఫ్లేవరు, ఈ ఆలు కుర్మాల హరీ చట్నీ, తెలుగులో ఏమంటారా? గ్రీన్ చట్నీ, అది ఇంగ్లీషే. అది కూడా వేసి అన్ని మిక్స్ చేసి తింటే చాలా బాగుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడే లిట్టి చోకా అయితే తిన్నాను నేను, చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను అక్కడ ఉన్న ఓనర్తోనైతే కనుక్కున్నాను. తను వారణాసి నుంచి, కాశీ నుంచి అయితే ఇక్కడికి వచ్చి స్టాల్ అయితే పెట్టినట. సో స్టాల్ పెట్టడానికి ఇక్కడ అంటే ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ వాళ్ళకి అమౌంట్ అయితే పే చేస్తే వాళ్ళు స్టాల్ పెట్టుకోనికి పర్మిషన్ ఇస్తారు. 25,000 రూపీస్ పర్ మంత్ తను ఇక్కడ స్టాల్కి అయితే పే చేస్తాడంట. సో ఆ లిట్టి చోకీతో బిజినెస్ చేసి ఆ 25,000 రూపీస్తో పాటు తన స్టాఫ్కి కూడా శాలరీస్ ఇచ్చుకుంటా ఆ స్టాల్ అయితే రన్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా హెల్దీ. ఆయిల్ అస్సలు యూజ్ చేయరు. ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆ స్టాల్ దగ్గరకు వచ్చి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒకటి ఐస్ పాప్స్ అని చెప్పేసి ఒక చిన్న స్కూటర్ మీద అయితే పెట్టినాడు. వై ఐస్ పాప్స్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోని నాకు చిన్న స్కూటర్ అయితే కనిపించింది. క్యా హై ఐస్ మతలబ్ క్యా హోతా? సో చిన్నప్పుడు మనము పెప్సీస్ తినేది కాదు, అలాంటిది ఒకటి. ఇది న్యాచురల్, షుగర్ ఫ్రీ, ఇంకా గ్లూటెన్ ఫ్రీ అని అయితే చెప్తున్నాడు. చాలా చిన్న స్కూటర్స్ మీద అయితే పెట్టినాడు, మంచి కలర్ఫుల్ ఉంది. ఇట్లనే స్ట్రీట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చాలా వరకు అయితే ఐటమ్స్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ నుంచి వచ్చిరు మీరు? పక్కనే ఉంటాను. మీకు అంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే ఎందుకు వస్తారు ఇటుకి రెగ్యులర్గా? ఇక్కడ దోశ, గీకారం దోశ అని బాగుంటుంది అదొకటి. మళ్ళీ ఇక్కడ షవర్మా మంచిగా ఉంటుంది. మా ఫ్రెండ్ కానీ తీసుకొచ్చాను, ఫ్రెండ్స్తో అయితే వీళ్ళు వచ్చినారు. ఈ కారం దోశ ఇంకా షవర్మా అయితే ఖచ్చితంగా ట్రై చేయమని అయితే చెప్తున్నాడు. మంచి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందంట ఇక్కడ ఈ స్ట్రీట్లో. చాలా ఇంట్రెస్టింగ్ లేను, చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ మీకు నచ్చినట్టు, మీకు కావాల్సినంత చాలా చీప్ రేట్లు అయితే మీరు ఇక్కడ తినొచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న స్టాల్ దగ్గరికి అయితే వచ్చినాను. సో ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్, కబాబ్స్, షవర్మా కాకుండా ఇక్కడ చాలా అంటే ఈ స్టాల్ చాలా చిన్న స్టాల్. బ్రౌనీస్ ఇంకా అలాంటి కొన్ని డిఫరెంట్ బేకరీ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. చాలా చిన్న ఉంది. సో ఒకసారి అక్కడ క్లియర్గా మనం కనుక్కున్నాము ఏమేమి స్పెషల్గా దొరుకుతాయి, వీళ్ళు ఎన్ని డేస్ నుంచి ఈ స్టాల్ అయితే రన్ చేస్తున్నారు. సో దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా ఏందో మనం కనుక్కున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మెనూలో అయితే నటేలా బ్రౌనీ, ట్రిపుల్ చాకో బ్రౌనీ, మిల్క్ కేక్, చాక్లెట్ లోడెడ్ బ్రౌనీ టబ్, అంటే లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి బట్ చాలా క్యూట్గా కనిపిస్తుంది. 3 ఫ్లేవర్స్ ఉంటాయి. సో వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఇక్కడే వేసిస్తాను ఫ్రెష్గా. అండ్ వీ హ్యావ్ మిల్క్ కేక్, ఇట్ ఈస్ అవర్ బెస్ట్ సెల్లర్ యాక్చువల్లీ. అండ్ వీ హ్యావ్ బ్రౌనీ టబ్ అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్
Hyderabad's first waffle cone strawberry chocolate with Okay. loaded chocolate and brownie stuff. మేము 2 days స్టాల్ పెడతాము యాక్చువల్లీ వీకెండ్స్ మాత్రమే సాటర్డే అండ్ సండే. ఓకే, సో అన్ని ఫ్రెష్గా హోమ్ మేడ్ ఐటమ్సే దొరుకుతాయి మా స్టాల్లో. మొత్తం ఫ్రెష్గా హోమ్ మేడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయంట. అండ్ ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. అండ్ ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది ఈ స్టాల్కి మాత్రం. డెకరేటివ్గా అయితే అంటే ప్రజెంట్ అయితే చేస్తున్నారు వీళ్ళ స్టాల్ని. మేబీ గొప్ప గొప్ప పెద్ద పెద్ద స్టాల్స్ అన్నీ కూడా ఇట్లనే స్టార్ట్ అవుతాయని అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. అంత డెడికేటెడ్గా అయితే వీళ్ళు ఇక్కడ బ్రౌనీస్ అయితే అమ్ముతున్నారు. మేము యాక్చువల్లీ పార్ట్ టైం ఇది. ఓకే, వీఆర్ డూయింగ్ జాబ్ యాక్చువల్లీ మార్నింగ్ అండ్ వీఆర్ ప్రెజెంటింగ్ ది స్టాల్ అట్ వీకెండ్స్ ఓన్లీ. ఓకే ఓకే. సో వీళ్ళు జాబ్ చేస్తారు కదా, పార్ట్ టైంలో అయితే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినారు. అండ్ చెప్పాను కదా ఇక్కడ ఆల్రెడీ అంటే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జాబ్లు లేచి ఇక్కడ స్టాల్స్ అయితే పెడతారు. ఎందుకంటే ఇక్కడ అంటే దాంట్లోకి వచ్చే దానికన్నా ఇన్కమ్ కన్నా ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది క్లిక్ అవుతే. సో మనమైతే ఏదైనా ఒకటి నాకు అంతా బ్రౌనీస్ గురించి అయితే క్లియర్గా తెలియదు. ఏదైనా ఒకటి ఆర్డర్ చేసి అది తిని దాని టేస్ట్ ఎలా ఉందో అయితే నేను క్లియర్గా చెప్తాను. మీ దగ్గర ఉన్న చీప్ ఐటమ్ ఏంది? యాక్చువల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 75 మా దగ్గర. ఓకే, ట్రిపుల్ చాక్లెట్ బ్రౌనీ. చాక్లెట్ ట్రిపుల్ బ్రౌనీ అని చెప్పి ఒకటి ఆర్డర్ చేసినారు. బిర్యానీ మీద కొత్తిమీరతో గార్నిష్ చేసినట్టు చాలా బ్యూటిఫుల్గా గార్నిష్ చేస్తున్నారు వీళ్ళైతే. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది బ్రౌనీ అయితే. టేస్ట్ చేద్దాం ఎట్లుందని. చాలా బాగుంది. చాలా వరకు నేను కొన్ని బ్రౌనీస్ తిన్నాను, అవి చాలా షుగర్గా చాలా తీయగా ఇంకా తింటే ఏం తిన్నట్టు ఉంటుంది. బట్ ఇది మాత్రం చాలా బ్యాలెన్స్గా కుక్ చేసినారు వీళ్ళు. ఓవర్లోడెడ్ క్రీమ్తో పాటు మంచిగా వెల్ కుక్డ్ క్రిస్పీ బ్రౌనీ అయితే నాకు చెప్పనీకి వస్తలేదు. బట్ ఎందుకంటే టేస్ట్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, అదే టేస్ట్. సో చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీరు పెద్ద పెద్ద కాఫీ షాప్స్లోకి వెళ్ళి ఇది ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా 500 to 700 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బట్ వీళ్ళు చాలా ప్యాషనెట్గా ఈ స్టాల్ అయితే ఓపెన్ చేసినారు. చాలా రీజనబుల్ ప్రైస్లో. ఎక్స్ప్లోర్ చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఢిల్లీలో చాలా ఫేమస్ ఈ చాప్. హంగ్రీ బర్డ్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ స్పెషల్ ఏంది మీ స్టాల్లో? మా దగ్గర స్పెషల్ స్ట్రాబెరీ చాక్లెట్, బ్రౌనీ లోడెడ్ చాక్లెట్ అండ్ ఆప్రికాట్ ఉంది. ఓకే, అన్ని ఇన్ హౌస్ చేస్తాము. జామ్, స్పాంజ్ కేక్, ఎవ్రీథింగ్. చాక్లెట్ సిరీస్, స్ట్రాబెరీ చాక్లెట్, ఆప్రికాట్ డిలైట్. ఈజ్ అన్ అప్కమింగ్ యూట్యూబర్. ఏందన్నా ఇది? బ్రౌనీ లోడెడ్ చాక్లెట్. బ్రౌనీ లోడెడ్ చాక్లెట్. ఇక్కడైతే చాలా వరకు స్ట్రాబెరీస్ కనిపిస్తున్నాయి. పార్ట్ ఆఫ్ అవర్ ప్యాషన్, లైక్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండాలన్న ప్యాషన్తో స్టార్ట్ చేసాము. ఇక్కడ స్టార్ట్ చేసి 4 months అవుతుంది. దిస్ వన్ ఇస్ మార్ష్మెలో చాక్లెట్, కిడ్స్కి చాలా ఇష్టం. దిస్ వన్ ఇస్ బ్రౌనీ లోడెడ్, ఇది మా బెస్ట్ సెల్లర్. బ్రౌనీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసి వీళ్ళైతే అమ్ముతున్నారు. చాలా హైజీనిక్, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. లేదు, రైట్ సైడ్లో ఒక చిన్న టేబుల్ వేసుకొని గులాబ్ జాములు అయితే సేల్ చేస్తుండు. जामुन है, शाही गुलाब जामुन। एक बार खाइए, बार बार आइए। शाही गुलाब जामुन ये दोनों एक ही प्राइस है 30 रुपये? प्राइस है साहब। ओके, देखिए साहब, बहुत बेहतरीन टेस्ट है था। खा के माधवपुर कैचर है, बैक में डैम श्योर कर जाऊँ मैं इनको। उनका पीस 50 रुपीज़ में रहता, मेरा पीस 30 रुपीज़ में रहता। వండర్ఫుల్ పీస్ అయితే मेरे पास। ఎదురుగా కరాచీ బేకరీ అయితే ఉంది. సో
అతను అక్కడ కరాచీ బేకరీతో ఈయన గులాబ్ జామున్ అయితే కంపేర్ చేస్తుండు. అక్కడైతే 50 రూపీస్, నా దగ్గర 30 రూపీస్, మీరు నా దగ్గర ఖచ్చితంగా తినండి అని అయితే చెప్తుండు. ఫైనల్గా అయితే మనము మన తెలంగాణ వంటల స్టాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. క్యారెట్ బొబ్బట్లు, కోకోనట్ బొబ్బట్లు. అమ్మాయి ఏందమ్మా? సర్వపిండి. అది బొబ్బట, అది బొబ్బటు, మనం దాన్ని భక్షాలు అంటాము. ఇది సర్వపిండి. ఈ రెండు అయితే వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. బొబ్బటు మీద కోవా వేసి సర్వ్ చేస్తున్నారు వీళ్ళు. ఎంత అది ఒకటి? 45 రూపీస్. సర్వపిండి ఎంత? 50. సో 45-50 రూపీస్లో మీకు ఇక్కడ బొబ్బట్లు ఇంకా సర్వపిండి అయితే దొరుకుతుంది. అయితే ఉన్నాయి నేతి బొబ్బట్లు, కోవా బొబ్బట్లు, గులాబ్ జామున్ బొబ్బట్లు అని చెప్పేసి. సో 40 నుంచి 60 రూపీస్ వరకు ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అయితే మనకి కార్న్ వడ అయితే ఒకటి కనిపించింది. కార్న్ వడ స్టోరీ ఏంటంటే, మనము స్వీట్ కార్న్ కాకుండా వేరే ఇంకొక కార్న్ ఉంటుంది కదా, ఆ కార్న్తో అయితే చేస్తారంట దీని మేకింగ్. అండ్ దీంట్లో ఇది యాక్చువల్గా కరీంనగర్లో చాలా ఫేమస్. వీళ్ళు కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి అయితే ఈ స్టాల్ ఆ టేస్ట్లు మనందరికి అందియాలని చెప్పి ఈ స్టాల్లో అయితే వీళ్ళు ఈ కార్న్ వడ అయితే అమ్ముతున్నారు. అండ్ ఈ కార్న్ వడలో నానబెట్టిన శనగపప్పు, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా వేరే వేరే కొన్ని ఐటమ్స్ వేసి చాలా టేస్టీగా అయితే వీళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ సర్వ్ అయితే చేస్తున్నారు. సర్వపిండి ఇంకో లాంగ్వేజ్ బిల్లవక్క అంటారు అనమాట. ఓకే. కరీంనగర్ సైడ్ సర్వపిండి అంటే అది ఈ మధ్యలో అట్లా అంటున్నారు. దాని యాక్చువల్ నేమ్ వచ్చేసి బిల్లవక్క అంటాం మా సైడ్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు కదా, ఆయిల్లో ఫ్రై కాకుండా దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ లాంటి ప్యాన్లో కూడా దీన్ని వేసేసి ఇట్లా డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా అది ఎలా చేస్తే అట్లా చేస్తారు అనమాట. ఓకే. దీన్ని బిల్లబక్క అని అయితే అంటారంట కరీంనగర్లో. ఇటీవల పార్సల్ ఇచ్చావా? సో చాలా అఫోర్డబుల్ ప్రైస్ గాయస్. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్టాల్కి రండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి అని చెప్పేసి ఉంది. రైట్ సైడ్ అయితే ఒకటి చికెన్ మోమో షాప్ అయితే కనిపించింది. चिकन कुरकुरे क्या प्राइस है इसका? इसका 120 प्राइस है, स्पेशल रहता है, 1 नंबर के रहते हैं, खाते तो परेशान हो जाते हैं, खा के तो परेशान हो जाते अंటున్నాడు మరి. సో चिकन कुरकुरे मोमो. और इसके अलावा क्या मिलेगा आपके पास? स्टीम में मिलेगा और फ्राई में मिलेगा, और कुरकुरे ये स्पेशल रहता है. ओके. 120. సో कुछ भी ले लो 120 ప్రైస్ इसका. సో మాక్సిమం యావరేజ్గా అయితే 120 ప్రైస్ అయితే చెప్తున్నాడు. ఇది స్టార్టింగ్ అంటే లేన్ స్టార్టింగ్లోనే ఉంది. ఇది రిజల్ట్ అయితే చూసి పొమ్మంటున్నాడు. ఒకసారి చూద్దాం ఆయన చికెన్ కుర్కురే మోమోస్. మొత్తం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసాడు. वो क्या है वो? मायोनीस. ये क्या है लाल वाला? షెజ్వాన్ చట్నీ. షెజ్వాన్ చట్నీతో పాటు మయోనీస్ వేసి అయితే సర్వ్ చేస్తున్నాడు. సో ఇవి రెండే అయితే వేసి ఇస్తాడు మనకి, షెజ్వాన్ చట్నీ ఇంకా మయోనీస్ విత్ ఫ్రైడ్ కుర్కురేస్. సో చాలా డెలిషియస్ అయితే కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. చికెన్ మోమో, వెజ్ మోమో, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయి. స్టాల్ నేమ్ వచ్చేసి కింగ్ పాస్పోర్ట్ అని అయితే చెప్తున్నాడు. భయ ఎట్లుంది భయ ఫ్రైడ్ రైస్? బాగుందా? అంటే 120, అది ఎంత ప్రైస్ అండి? 100 రూపీస్. ఓకే. 100 రూపీస్కి అయితే మనోడు ఫ్రైడ్ రైస్ తింటున్నాడు. చాలా బాగుందని చెప్తున్నాడు. మనకు కూడా ట్రై చేయమని చెప్తున్నాడు. మనం ఆల్రెడీ ఫుల్గా తినేసాం కాబట్టి ఇప్పుడు ట్రై చేయడం కుదరదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాం ఈ ఫస్ట్ స్టాల్లో. ఇక్కడ ఉన్న మ్యాక్సిమం స్టాల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసిన. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే నేను ట్రై చేసినాను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వీకెండ్స్లో మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఈ స్టాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.